సునీత విలియమ్స్, ఇండియన్ ఆరిజిన్ నాసా ఆస్ట్రోనాట్. ఈమెకి దాదాపుగా 59 ఇయర్స్. ప్రెసెంట్ మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె గురించి ప్రపంచమంతా ఎన్నో నెలలుగా మాట్లాడుకుంటున్నారు. అదంతా దేనికోసం అంటే ఈమె ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 9 మంత్స్ వరకు ఈమె ISS లో చిక్కుకుపోయింది. అసలు ఈమె ఎవరు? ఎందుకని ఈమె ISS లో ఇన్నాళ్ళు చిక్కుకుపోవాల్సి వచ్చింది? అక్కడ ఉన్నంత కాలం ఏం చేసింది? ఈమెను అక్కడి నుంచి తీసుకురావడానికి ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేశారు? అండ్ ఫైనల్ గా ఆమె భూమి మీదకి ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. జూన్ 5, 2024 సునీత విలియమ్స్, ఈమెతో పాటుగా బ్యారీ విల్మోర్, వీళ్ళిద్దరు కూడా ఒక బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అయితే వీళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు. అండ్ జూన్ 6th వాళ్ళు ఈ స్పేస్ స్టేషన్ కి అయితే రీచ్ అయ్యారు. వాళ్ళ యొక్క వర్క్ అండ్ మిషన్ ఏంటి? 8 days వరకు ఉండాల్సి వచ్చింది. అండ్ అక్కడ వాళ్ళు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే వాళ్ళ యొక్క మిషన్. కానీ ఆ రోజు అలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దానికి కారణం ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా టెక్నికల్ గ్లిచెస్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ హీలియం అనేది చాలా లీక్ అయిపోతూ వచ్చేది. కొన్ని సార్లు మధ్యలో వేరే మిషన్ హెల్ప్ తీసుకుని ఆమెని వెనక్కి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే స్పేస్ లో కొంత డెబ్రిస్ అనేది ఉంటుంది, అంటే చెత్త. ఈ వేస్ట్ వల్ల కొన్నిసార్లు ఆ ప్లేస్ లో ఎటువంటి స్పేస్ క్రాఫ్ట్ అనేది తిప్పరు. ఎందుకంటే ఈ డెబ్రిస్ కారణంగా స్పేస్ క్రాఫ్ట్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొన్ని సార్లు అక్కడున్న ప్రాజెక్ట్స్ అనేవి చాలా వరకు ఆగిపోయాయి. అలానే చాలా వరకు డీలే అవుతూ వచ్చాయి. అండ్ ఫైనల్ గా ఇప్పటి వరకు డీలే అవుతూనే వచ్చి ఫైనల్ గా ఇప్పుడైతే ఆవిడ భూమి మీదకి ల్యాండ్ చేసింది. ఈ స్పేస్ స్టేషన్ లో ఆమె యొక్క కొలీగ్స్ వీళ్ళిద్దరు కూడా ISS లో ఉన్న కొన్ని పాత ఇన్స్ట్రుమెంట్స్ ని రిప్లేస్ చేశారు. అండ్ అంతేకాదు, దీనికి రిలేటెడ్ అయిన కొంత ట్రాష్ ని కూడా భూమికి పంపించారు. నాసా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మిస్ విలియమ్స్ అండ్ మిస్ విల్మోర్ వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతంలో ఉన్న నిక్ హ్యూస్ తో కలిసి సుమారుగా 900 hours రీసెర్చ్ ని చేపట్టారు. అందులో భాగంగా 150 units సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని చేపట్టారు. ఇదంతా కూడా అక్కడున్న ఆర్బిటల్ ల్యాబొరేటరీలో చేశారు. ఈ ISS అనేది భూమి మీద ఇప్పటి వరకు మనుషులు రూపొందించిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్. చాలా అంటే చాలా కాస్ట్లీ. అండ్ సుమారుగా 25 years మనుషులు దానిలోకి వెళ్తున్నారు, వస్తున్నారు. బట్ ఎప్పుడు ఇలా జరగలేదు. స్పేస్ లో తన యొక్క వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఆమె చాలా ట్రైనింగ్ తీసుకుంది. ఆమె షెడ్యూల్ లో రెగ్యులర్ గా ఆమె బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి స్పేస్ లో 0 gravity అలా తిరుగుతూ ఉండడం కోసం ఆమె రెగ్యులర్ గా తన వెయిట్ ని అయితే మేనేజ్ చేస్తూ ఉండేది. ఈ స్పేస్ నుంచి ఎత్తుకు రావడానికి కొన్ని ప్రాసెస్ అనేవి ఉన్నాయి. మనం దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, హ్యాచ్ క్లోజింగ్. హ్యాచ్ క్లోజింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా లోపల ఉన్న వాళ్ళని బయటకి పంపించి డోర్ క్లోజ్ చేయడం. ఇన్నాళ్ల పాటు స్పేస్ లో గడిపిన సునీత విలియమ్స్ ఇంకా 3 ఆస్ట్రోనాట్స్ కూడా అక్కడున్న మిగిలిన సైంటిస్ట్ కు ఆస్ట్రోనాట్స్ లో టాటా గుడ్ బై చెప్పి ఇదిగో ఇలా డోర్ క్లోజ్ చేస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ అయ్యి ఉన్న క్యాప్సూల్స్ ను, అండ్ డాకింగ్ అంటే విడిపోయే ముందు ఈ హ్యాచ్ క్లోజింగ్ అనే ప్రాసెస్ ని జాగ్రత్తగా చేస్తారు. ప్రాసెస్ లో చాలా పనులు అనేది మాన్యువల్ గానే కంప్లీట్ చేస్తారు. ఎలా అంటే ఈ తలుపు వేసి అది బాగా లాక్ పడిందో లేదో చెక్ చేస్తారు. దాని తర్వాత మీటర్స్ అన్ని చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాతే ఈ హ్యాచ్ క్లోజింగ్ అనేది కంప్లీట్ చేసి కమాండ్ ఇస్తారు. బై మిస్టేక్ ఎక్కడైనా లీక్ అయితే ఇటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ అటు డాక్డ్ అయిన క్యాప్సూల్ లో ఉన్న మనుషులకి కూడా చాలా డేంజర్. సో అందుకే ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అన్ని ఓకే అనుకున్న తర్వాతే ఈ హ్యాచ్ క్లోజింగ్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ హ్యాచ్ క్లోజింగ్ ప్రాసెస్ అనేది March 18, 8:15 కి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. నెంబర్ 2, డాకింగ్. ఇప్పుడు క్యాప్సూల్ లోకి వెళ్ళిపోయాం కదా అని సునీత విలియమ్స్ వాళ్ళు అన్డాకింగ్ చేసి ఉండదు. దానికి చాలా టైం పడుతుంది. కింద వీళ్ళు దిగాల్సిన ప్లేస్ అండ్ కోఆర్డినేట్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అన్డాకింగ్ జరగాలి. సెకండ్ రీజన్ ఏంటంటే క్యాప్సూల్ లో కూడా ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఆర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి లాస్ట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. దీనికి దాదాపు 3 hours టైం తీసుకుంటారు. సపోజ్ మనం కన్సిడర్ చేస్తే 8 o'clock కి వీళ్ళు క్యాప్సూల్ లోకి వెళ్ళిన తర్వాత 11 o'clock కి మాత్రమే ఈ అన్డాకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. నెంబర్ 3, ది ఆర్బిట్ బర్న్.
ఇప్పుడు ఈ క్యాప్సూల్ అనేది ఈ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయినా కూడా ఇది అలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మ్యాక్స్ ఎంతసేపు అంటే 15 అవర్స్. ఈ ఎర్త్ ఆర్బిట్ లో సునీత విలియమ్స్ వాళ్ళ క్యాప్సూల్ అనేది ఎంటర్ అవ్వాలి. సో భూమి మీద ఎక్కడ దిగాలో కోఆర్డినేట్ అన్ని సెట్ చేసుకుని వెదర్ అనేది బాగుందా లేదా అన్ని చూసుకుని ఈ ఎర్త్ ఆర్బిట్ లో ఈ క్యాప్సూల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత దాన్ని బర్న్ చేస్తారు. నెంబర్ 4 స్ప్లాష్ డౌన్. ఈ ఎర్త్ ఆర్బిట్ లో ఎంటర్ అయిన తర్వాత ఈ ఎర్త్ లో ఉన్న గ్రావిటీ అనేది ఈ క్యాప్సూల్ ని బాగా అట్రాక్ట్ చేసి లాగేస్తుంది. సో గ్రావిటీ ఆధారంగా ముందుగానే ఫిక్స్ చేసుకున్న కోఆర్డినేట్ అనుసరించి క్యాప్సూల్ అమాంతం భూమి మీదకి పడిపోతూ ఉంటుంది. క్రాష్ ల్యాండింగ్ కాకూడదు కాబట్టి క్యాప్సూల్ జాగ్రత్తగా దిగేలా పారాషూట్ ని ఓపెన్ చేస్తారు. చాలా సేఫ్ గా ఈ క్యాప్సూల్ అనేది సముద్రంలో దిగేలాగా ప్లాన్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ నే స్ప్లాష్ డౌన్ అని అంటారు. స్పేస్ నుంచి ఎర్త్కు రావడానికి ఈ 4 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఫైనల్లీ సునీత విలియమ్స్ అండ్ మిగతా ఆస్ట్రోనాట్స్ మార్చ్ 19th 3:27 AM కి ఎర్త్ మీద అడుగు పెట్టారు. మరిన్ని హిస్టారికల్ కంటెంట్, ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.